బాహుబలి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం అది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించి రికార్డుల మోతం మోగించిన ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా అవతరించింది. ఈ సినిమాలో బాహుబలిగా నటించిన ప్రభాస్కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక రాజమాత శివగామిగా రమ్యకృష్ణ నటనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ పాత్రకు ఫస్ట్ శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శ్రీదేవి పలు డిమాండ్లు చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని ఓ సందర్భంలో రాజమౌళి నోరు విప్పి చెప్పాడు. దీనిపై తన తాజా చిత్రం మామ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి స్పందించారు. తానేమీ అలా డిమాండ్ చేయలేదని, అలాంటి కోరికలు కోరలేదంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంపై ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్తూ జరిగిన దానికి చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. భిన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో ఎవరు చెబుతోంది నమ్మాలో ప్రజలు నిర్ణయించుకుంటారని కూడా రాజమౌళి అన్నారు. తాను ఆ అంశాన్ని బహిరంగ వేదికలపై మాట్లాడకుండా ఉండాల్సిందని కూడా అన్నారు. అలా చెప్పడం తాను తప్పేనని ఒప్పుకున్నాడు రాజమౌళి. శ్రీదేవిపై తనకు అపారమైన గౌరవం ఉందని, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ఆమె బాలీవుడ్లో గత కొన్నేళ్లుగా అద్భుతంగా రాణించారని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మామ్ సినిమా ప్రచారంలో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ ఏమన్నారంటే, రాజమౌళి అలా అన్నారంటే తాను అసలు నమ్మలేకపోతున్నానని, వాస్తవానికి తాను బాహుబలి సినిమాకు ఎలాంటి డిమాండ్లు చేయలేదని చెప్పారు. బాహుబలి గతమని, దానిపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని, తాను గతంలో ఎన్నో పాత్రలు వద్దనుకున్నానని తెలిపారు. తాను చేయని పాత్ర గురించి మాట్లాడటం సరికాదని కూడా చెప్పుకొచ్చారు శ్రీదేవి.